ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న చరిత్ర 250 సంవత్సరాల క్రితం మొదలైంది. రైతే రాజు కాబట్టి ఒక శక్తి మాత్రం ఈ రైతుకి ఎందుకు దొరికింది? ఏళ్ల తరబడి సంతానం లేక బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీరెన్నో పీర్ల పండగ చరిత్రలు చూసుండొచ్చు, కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్. మనం ఇప్పుడు 250 సంవత్సరాల క్రితానికి వెళ్తే లోమ్డా అనే గ్రామంలో ఒక రైతు పొలం దున్నుతూ పొలం పనులు చేసుకుంటూ జీవనం గడిపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే హఠాత్తుగా ఒక పొలం దున్నుతున్నప్పుడు ఆయన నాగలికి తట్టుకొని ఒక పీరైతే బయటకు వస్తుందన్నమాట. కానీ రైతుకి అప్పట్లో దీనిపైన అవగాహన లేదు. కానీ ఏదో దొరికింది, దీన్ని ఏం చేయాలి అయోమయంలో ఏం చేస్తాడంటే తన ఇంటిలోని అట్టబండ పైన ఆ పీర్నైతే వేసేస్తాడనమాట. హఠాత్తుగా ఏం జరుగుతుందంటే ఏడాదికి ఒక్కసారి మొహర్రం ఫెస్టివల్ అయితే వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, హఠాత్తుగా వింత శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఏదైతే మొహర్రం స్టార్ట్ అయ్యి 10 రోజులు ఉంటుందో ఈ 10 రోజులు కూడా వింత శబ్దాలు, వింత అరుపులు ఏవేవో వినిపిస్తూ ఉంటాయి. అదే కాకుండా అక్కడి నుంచి ఒక కాంతి కూడా వెలుగుతూ ఉంటుంది. ఆ కాంతి వెలుగుతూ ఉంటుంది, కానీ ఆ రైతుకి ఏమీ అర్థం కాదు. అటుగా వచ్చిన కొందరు ముస్లిమ్స్కి అయితే ఇస్తారు. ఆ ముస్లిమ్స్ ఎవరంటే ఎల్లనూరులో గ్రామంలో నివసిస్తున్న పెద్ద అక్బర్ వంశీయులు అనమాట. ఇలా ఈ ఆచారాన్ని 250 ఇయర్స్ బ్యాకే మా వంశీయులు అంటే మా అబ్బ వాళ్ళ తాత వాళ్ళు ఇలా స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఇప్పటికీ ఇలానే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఏడాదికి ఒకసారి ఎక్కడెక్కడ ఉన్న మా బంధువులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ గ్రామంలో కలుసుకుంటాం అనమాట. సో ఇలా ఈ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ఫెస్టివల్ ఒక గొప్పతనం ఏమిటంటే ఏడాదికి ఒక్కసారైనా ప్రతి ఒక్కరిని కలుపుతుందన్నమాట. అదే అనమాట, ఆచారాలు అనేవి ఎందుకు గొప్పగా అవుతాయంటే ఎక్కడెక్కడో ఉంటాం కదా, అట్లీస్ట్ ఆ ఫెస్టివల్స్కైనా కలుసుకుంటారు. మా పీర్ల సావుడిలో అయితే డే 8 అండ్ డే 10 అయితే చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయన్నమాట. డే 8 వచ్చేసి ఆట్ఖాన్ రోజునైతే ఈవినింగ్ ఇలా సవారీ జరుగుతుంది. ఈ సవారీ వచ్చేసి పాతపేటలోకి వెళ్తుంది, అంటే పురాణపేటలో. అండ్ అక్కడి నుంచి కోట్లోకి అయితే వస్తాయన్నమాట మా పీర్లు. కోట్ తర్వాత ఇంకా మా సావిడికి వచ్చేస్తాయి. సో ఇది మా హౌస్ అనమాట. అండ్ మా హౌస్ దగ్గర ఇటు వెళ్తున్నాయి పాతపేటకి. సో అప్పుడు మేమైతే ఇక్కడ స్టాప్ చేసి సదింపులు అయితే ఇప్పించేసామన్నమాట. సో చూస్తున్నారు కదండి. అండ్ ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. ఇలా డే 8 అయితే సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయన్నమాట. అండ్ డే 10 ఏం జరుగుతుందంటే డే 10 వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పాతపేటలో పీర్లు అండ్ అవి కూడా మాకు ఇక్కడికి వస్తాయి. వచ్చేసి ఇక్కడ కోట్ అయితే ఉంటుంది. కోట్ అనే ఒక ఏరియాలో ఇలా సవారీ జరుగుతుందనమాట. సవారీ జరిగిన తర్వాత ఏ పీర్లు వాళ్ళ సావిడికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత షహాదత్ రోజునైతే మెయిన్ ఒక ఏరియాలో అయితే కలుస్తాయన్నమాట. సో మీరు లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఇక్కడ మొహర్రం ఫెస్టివల్ డే 8 అండ్ డే 10 కూడా 2 యాడ్ చేశాను. సో మీరు చూసి అండ్ ఎలా ఉంది, మీ ఊర్లో ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయ్యయ్యో చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ మై వీడియో. ఇదొచ్చేసి ఎర్లీ మార్నింగ్ డే 10 అనమాట. మా హౌస్ దగ్గరకైతే పాతపేటలోని పీర్లు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మహాస్వాని మకాన్ నుంచి అండ్ ఇతర మకాన్ నుంచి పీర్లు అయితే వస్తాయి. సో ఇంకా యాస్టీజ్ మేమైతే ఇక్కడ సదింపులు ఇప్పేసాము. అండ్ చూస్తున్నారు కదా మా పీర్లు అంటే చెప్పాను కదండి, డే 10 రోజునైతే ప్రతి ఒక్క ఊర్లో ఉన్న పీర్లన్నీ కలుసుకుంటాయి ఎర్లీ మార్నింగ్. ఈవినింగ్ షహాదత్ రోజున ఏం జరుగుతుంది అంటే ఇంకా ఫెస్టివల్ అయితే ఎండ్ అయిపోతుందనమాట. సో ఎండ్ ఎలా అయింది అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఇలా వెళ్ళిపోతాయి పీర్లు అనేవి. ఇక్కడ మసీద్ దగ్గర అయితే కలుసుకుంటాయి అనమాట. పాతపేటవి అండ్ మావి అన్నీ కూడా కలుసుకుంటాయి. కలుసుకొని కోర్టులోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఊళ్ళో ప్రతి ఒక్క చోటు ఇంకా సవారీ అయితే జరుగుతుందనమాట. అండ్ లిటిల్ బిట్ కొంత సెలబ్రేషన్స్ అయితే చేస్తారు అందరు కూడా. సో మేము ఈ ఊర్లో కూడా ఇలానే చేస్తారనమాట. ఇంతకు ఊరు వచ్చేసి ఎల్లనూరు అనమాట మాది. సో షహాదత్ రోజున అయితే ఇదే అనమాట. అండ్ చూడండి అండ్ ఈవినింగ్ ఎలా జరుగుతున్నది నేను అప్పుడు కూడా వాయిస్ ఓవర్ చెప్తాను మీకు, చూసేయండి. సో ఇక్కడ పీర్లు అయితే కలుసుకుంటాయన్నమాట.
ఇది వచ్చేసి హై స్కూల్ అనమాట. మా ఊర్లో ఉండే ఒకే ఒక్క హై స్కూల్ అనమాట. అండ్ ఇదొచ్చేసి షహాదత్ రోజున ఈవినింగ్ ఇలా ఇక్కడైతే కలుసుకుంటాయి పీర్లు. ఊర్లో అన్ని పీర్లయితే ఇక్కడికే వచ్చి స్టాప్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి పొలిమేర వరకు వెళ్ళి అండ్ అక్కడ ఫెస్టివల్ అయితే ఎండ్ అయిపోతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.